హాయ్ ఎవ్రీవన్. ట్రిగ్నోమెట్రీలో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ అండి. చూడండి. tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీస్ ఇంటూ tan 3 డిగ్రీస్ tan 89 డిగ్రీస్ వరకు ఇచ్చాడండి. ఇక్కడ చూడండి tan 1 డిగ్రీ. ఇప్పుడు ఏంటండి tan 1 డిగ్రీని లోను tan 89ని ఒక దగ్గర రాసుకుందాం. tan 1 డిగ్రీ ఇంటూ tan 89 డిగ్రీస్. నెక్స్ట్ tan 2 డిగ్రీ ఇంటూ tan 88. 89కి ముందు ఏముంటది 88. ఇట్లా వేసుకుంటూ పోతే మిడిల్‌లో వచ్చేసరికి ఏమేమి వస్తాయి tan 44 ఇంటూ tan 46 అనేవి వస్తుంది. tan 45 అనేది ఉంటుంది కాబట్టి tan 45 ఈక్వల్ టు 1. దట్ వన్ ఆల్సో 1. సో ఎక్కడ అది అనేది డ్రాప్ అవుతుందండి. ఇక్కడ చూడండి tan 1 డిగ్రీ ఇంటూ cot 90 మైనస్ 89 డిగ్రీస్ అని రాశాను. tan 1 డిగ్రీ ఎలా ఉంచాను, tan 89 మాత్రం cot 90 మైనస్ 89గా ఎందుకు రాశాను అనేది చెప్తాను చూడండి. cot 90 మైనస్ theta ఈక్వల్ టు tan theta. cot 90 మైనస్ theta ఈక్వల్ టు tan theta అనేది ఒక ఫార్ములా అండి. cot 90 మైనస్ theta అనేది దేనికి సమానం, tan thetaకు అనేది సమానం. ఇప్పుడు ఇక్కడ చూడండి దీంట్లోనే మనం మల్టిప్లై చేసుకుందాం. tan ఇక్కడ theta ప్లేస్‌లో 89 డిగ్రీస్ అనేది ఇచ్చానండి. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం tan 89కే కదా మనం రాసేది. tan 89కి మనం ఈక్వల్‌గా ఏం రాసుకోవచ్చు, cot 90 మైనస్ theta ప్లస్ ఏం రాయాలి 89. cot 90 మైనస్ 89 డిగ్రీస్. కాబట్టే మనం ఇక్కడ ఏమని రాసాము, tan 89 డిగ్రీస్‌ని ఎలా రాసుకున్నాము, cot 90 మైనస్ 89గా రాసుకున్నాం. అలాగే నెక్స్ట్ tan 2 అలానే ఉంచాను. tan 88ని ఎలా రాసుకోవచ్చు, cot 90 మైనస్ 88 డిగ్రీస్‌గా రాసుకోవడం జరిగింది. సో ఆన్ ఇలానే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. tan 1 డిగ్రీ అలాగే ఉంది. cot 90 మైనస్ 89 అనేది ఏమైతది 1 డిగ్రీ. 90లో నుంచి 89 పోతే ఏమవుతుంది 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ tan 2 అలానే ఉంటుంది. cot 2 డిగ్రీస్ అనేది అవుతుంది. నెక్స్ట్ tan 1 డిగ్రీ ఉంది కదండీ. tan 1 డిగ్రీని అలాగే రాసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, cot 1 డిగ్రీ అనేది ఏమైపోయింది 1/tan డిగ్రీ. మనకు ఫార్ములాస్ తెలిస్తే ఇది ఈజీగా అవుతుంది. cot theta ఈజ్ ఈక్వల్ 1/tan theta. cot theta ఈజ్ ఈక్వల్ 1/tan theta. అంటే cot thetaని కూడా ఏం రాసుకున్నాం 1/tan thetaగా రాసుకున్నాం. ఇక్కడ 1 డిగ్రీ దగ్గర 1 డిగ్రీ అని, ఇక్కడ 2 డిగ్రీస్ దగ్గర 2 డిగ్రీస్ అని రాసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు tan 1 డిగ్రీ ఇంటూ 1/1 డిగ్రీ కదా. ఇక్కడ మనం కొట్టేయడం అనేది ఇట్లా చేయొద్దు. బట్ మీకు తెలవడం కోసం అని చెప్తున్నాను. ఇక్కడ tan 1 డిగ్రీ, ఇక్కడ tan 1 డిగ్రీ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ tan 2 డిగ్రీస్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ ఏమైతది 1 ఇంటూ 1. ఇలా సో ఆన్ కూడా చేసుకుంటూ పోయినా కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 చేసినా కూడా ఏమవుతుంది, లాస్ట్‌కి ఆన్సర్ అనేది 1. ఏంటండి ఆన్సర్ 1. ఓకేనా. థాంక్ యూ.